ఐబొమ్మ రవి 2-3 రోజుల నుంచి ఆ ఇన్సిడెంట్ చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ చర్చ జరుగుతుంది. అయితే ఆయనే చేసింది రైటా రాంగా అనే చర్చతో పాటు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఆ రైటా రాంగా ఇంకొక దాని ఇష్యూలకి నేను బోదలుచుకోలేదు, కానీ ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత జరిగిన చాలా పరిణామాల మీద అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిరు. ఆయనే నడుపుతున్న ఐబొమ్మ అట్లనే బప్పం టీవీ రెండింటిని కూడా ఆయన చేతులతోనే మూసేపించారు. మూయించిన తర్వాత ఆయనకి సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైనటువంటి మద్దతు. ఎందుకు అంటే పోలీసుల దృష్టిలో నేరస్తుడైన వాడు మధ్యతరగతుల దృష్టిలో దేవుడు ఎందుకు అవుతుండు, ఈ చర్చ కూడా జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. ఆయన అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది అయితే అసలు మనం అందరం ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఆయనను విడిపించడానికి ట్రై చేద్దాము, మాట్లాడదాము, లాయర్ని పెడదాము, ఇట్లాంటి ఆయన ఫ్యాన్ గ్రూపులు కూడా తయారైనాయి. అయితే అదొక వైపు జరుగుతున్న చర్చ. అయితే ఇంకొకటి ఈ అరెస్ట్ జరిగిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, దాని మీద కూడా మాట్లాడుకుందాం మనం తర్వాత. అయితే అసలు సినిమా థియేటర్ల రేట్లు ఇంత విపరీతంగా పెంచి మధ్యతరగతి వాళ్ళకి సినిమాను దూరం చేసే పరిస్థితి రాకపోతే అసలు ఐబొమ్మ లాంటి సైట్లకి పోయి జనం చూడాల్సిన అవసరం రాకపోతుండే కదా. ఇక్కడ ఎవరిది తప్పు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. నేను ఫస్ట్ చెప్పినట్టు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దాని మీద జరుగుతున్న చర్చలలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు మధ్యతరగతి జనానికి సినిమాను దూరం చేసిందే ఇండస్ట్రీ పెద్దలు కదా. వాళ్ళు సినిమా రేట్లను మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంచినట్లయితే ఐబొమ్మ లాంటి సైట్ల మీద జనం ఆధారపడకపోయే వాళ్ళు చూడకపోయేటోళ్ళు కదా. మరి అక్కడ తప్పు చేస్తుంది ఎవరు? ఐబొమ్మ రవి తప్పు చేసిందా, సినిమా ఇండస్ట్రీ తప్పు చేసిందా అనే ఒక చర్చ జరుగుతుంది. సరే, ఎవరు తప్పు చేసినా దాని మీద చర్చ ఏది ఉన్నా సరే వాళ్ళు ఇంకొక సెక్షన్ ఏమంటుంది అంటే కొన్ని వందల కోట్లు పెట్టి వాళ్ళ శ్రమ ఉంటుంది, దాని వెనకాల డబ్బులు ఉంటాయి, వాళ్ళ మైండ్ ఉంటుంది, వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది. దీన్నంతటినీ కూడా ఒక పైరసీ చేసి అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు కదా అని ఒక సెక్షన్ మాట్లాడుతున్న సెక్షన్ ఒకరు ఉన్నారు. కానీ ఒక పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మామూలు మధ్యతరగతి వాళ్ళకి ఆ పెద్ద సినిమాలను దూరం చేసింది ఎవరు అని జరుగుతున్న చర్చ కూడా ఉంది. చాలా విపరీతంగా టికెట్ల రేట్లు పెంచేసి ఒక ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి రావాలంటే 5 నుంచి 10,000 పెడితే తప్ప మల్టీప్లెక్స్లలో సినిమాలు చూసే పరిస్థితి లేదు. 4 సినిమా టికెట్లు కొనడంతో పాటు మధ్యలో ఇంటర్వెల్లో అక్కడ కొనే స్నాక్స్ని మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ట్రాన్స్పోర్టేషన్తో కలిపి చూసుకుంటే 5 నుంచి 10,000 వరకు అవుతుంది. సో ఇంత మధ్యతరగతి వాళ్ళకి ఒక్క వారం ఒక్క సినిమా చూడడానికి 5 నుంచి 10,000 వరకు డబ్బులు ఖర్చు అయితే ఇంకా మధ్యతరగతి వాళ్ళు ఎట్లా పోయి సినిమాలు చూడగలుగుతారు? సినిమాని మధ్యతరగతికి దూరం చేసిందే ఇండస్ట్రీ కదా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇవాళ వాళ్ళ పైరసీ అవుతున్నాయి సినిమాలన్నీ, అసలు హెచ్డి ప్రింట్లని ఈ ఐబొమ్మ లాంటి దాంట్లలో రిలీజ్ చేసి ఇస్తున్నారు, మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాము అని మాట్లాడుతున్నటువంటి నిర్మాతలు అసలు మామూలు మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన పనులేంది, మామూలు మధ్యతరగతి కోణంలో నుంచి వాళ్ళు ఒక్కరోజన్నా ఆలోచిస్తుర్రా అని అడిగే మధ్యతరగతి జనం ఉన్నారు. అందుకే మధ్యతరగతి వాళ్ళు ఆయన్ని ఆ రేంజ్లో అసలు దేవుడు అనేలాగా ఆయన మీద 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు అవన్నిటిని చూసినప్పుడు మనకి తెలుస్తుంది. అయితే ఈ రవికి సంబంధించిన ఇష్యూ ఇటువైపు ఉంటే ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద ఎత్తున 2-3 రోజుల నుంచి జరుగుతున్నది ఏంటి అంటే ఐబొమ్మకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందిని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడడం, దాంతోపాటు వాళ్ళతో కూడా మాట్లాడియడం, దీని మీద కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ ఇండస్ట్రీ పెద్దలు కంప్లైంట్ చేసిరు చాలా సందర్భాలలో ఈ పైరసీ సైట్ల మీద. కాబట్టి ఆ ఐబొమ్మ ఓనర్ దొరకగానే దానికి సంబంధించిన ప్రెస్ మీట్లో ఇండస్ట్రీ పెద్దల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడిరు. మరి ఇదే న్యాయం అందరికీ సేమ్ ఉంటుందా? అన్ని సందర్భాలలో ఇట్లనే కంప్లైంట్ చేసిన వాళ్ళని పోలీసులు కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెడతారా? ఇప్పుడు ఈ ప్రశ్న సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తుంది. ఎవరింట్లోనన్నా బంగారం పోయింది అనుకోండి, ఒక దొంగతనం జరిగి ఆ దొంగ బంగారం ఎత్తుకొని పోయిండు. బంగారం ఎత్తుకొని పోయిన తర్వాత పోలీసులు ఆ దొంగని పట్టుకున్నారు, ఎత్తుకుపోయిన బంగారంని పట్టుకున్నారు. పట్టుకొని పోలీసులో ప్రెస్ మీట్ పెట్టిర్రు అనుకోండి,
ఆ బంగారాన్ని చూపించుకుంటూ ఇగో ఇంత బంగారం వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, ఈ దొంగను పట్టుకున్నాం మేము అని మీడియాకి బ్రీఫ్ చేస్తారు పోలీసులు. అప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిర్రో ఇంటి ఓనర్ ఉంటాడు కదా, ఆ ఇంటి ఓనర్ని కూడా పోలీసులు పక్కనే కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారా ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో? ఇప్పటివరకు జరగలేదు కదా అట్లా. మరి వై ఐబొమ్మ విషయంలో ఇండస్ట్రీ పెద్దలందరినీ కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది దీని మీద. ఐబొమ్మ రవి అరెస్ట్ మీద ఎంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుందో, ఆ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని మాట్లాడినటువంటి దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నేను ముందే చెప్పినట్టుగా ఏది రైట్ ఏది రాంగ్ అనే దాంట్లోకి నేను పోవట్లేదు, కానీ జరుగుతున్నటువంటి చర్చని మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో చేసిన వీడియో ఇది.